వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమన్ టీవీలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, శ్రీకృష్ణుడి గురించి ఇంకా తెలియని రహస్యాలు, విషయాలు చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కొన్ని ఇప్పటికీ సందిగ్ధంలో ఉండిపోయినవి కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఒకసారి జగన్నాథుడి గురించి మాట్లాడుకుందాం. పూరి జగన్నాథుడు రథయాత్ర ఎంత వైభవంగా జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ కూడాను. అయితే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడి గుండె ఇప్పటికీ పూరి జగన్నాథ్లో ఉండిపోయింది, ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అయితే పూరి క్షేత్రం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. అసలు ఎలా ఆ జగన్నాథ, బలదేవ, సుభద్ర యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్టాపనయ్యాయి. మనకి ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఆయనకి ఒక కోరిక ఉండేది, స్వామిని నేను చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి. అయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక చాటింపు వేయించారు, ఎవరైనా ప్రత్యక్షంగా భగవంతుని చూసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము చక్కగా సత్కరించి ఆ ప్రదేశంలో మేము కూడా భగవంతుని దర్శనం చేసుకుంటాము అని అన్నారనమాట. అయితే అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల ప్రదేశం, ఉత్కల అంటే ఇప్పుడుండే ఒడిస్సా, అక్కడ నుంచి ఒక సాధువు వచ్చి, అయ్యా నేను ఉత్కల ప్రదేశంలో నీలాచలం అనే దగ్గర భగవంతుని దర్శనం చేసుకున్నాను అని చెప్తారనమాట. అయితే సరే అని ఈయన తన యొక్క మంత్రుల్ని ఇచ్చి పంపిస్తారు, ఆ ఉత్కల ప్రదేశంలో ఎక్కడున్నారో ఈ స్వామిని ఎతికి చూపించండి అనేసరికి అక్కడ ఒక అద్భుతమైన మంత్రి అనమాట. ఆయన బయలుదేరుతారు చక్కగా ఆ ప్రదేశాన్ని వెతకడానికి. వెళ్ళి ఈ ఉత్కల ప్రదేశం ఎక్కడ, ఈ శబరలు ఎక్కడ, శబర జాతికి సంబంధించిన వాళ్ళు ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారనమాట. విద్యాపతి అనే ఈయన బయలుదేరారు ఎతకడానికి. అలా అడ్రస్ కనుక్కుంటూ ఈ శబర జాతికి వచ్చేసారు. ఒక ట్రైబల్ పీపుల్ అనమాట వాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఈయన తెలిసింది, ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా చూపించే వాళ్ళు కాదనమాట. అయితే ఏం చేశారు ఆయన, ఈ శబర జాతికి సంబంధించిన ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ యొక్క కుమార్తెని వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు లలిత. అయితే ఈ విశ్వవసు యొక్క కుమార్తె అయిన లలితని వివాహం చేసుకొని, ఇప్పుడు అల్లుడు గారు అడిగితే చెప్పించాలి కదండి. కొన్ని రోజులు అయిపోయాక నాకు కోరిక ఉంది అని అడుగుతారనమాట. ఏంటి అని అంటే, మీరు ప్రతి నిత్యము కూడా వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఆ స్వామిని చూడాలని ఉంది అని అంటారు. అయితే సరే అని తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్తున్నానో ఆ ప్రదేశాన్ని మాత్రం మీకు చూపించాను అని ఏం చేస్తారంటే, కళ్ళకి గంతులు కట్టేస్తారు. విద్యాపతికి గంతులు కట్టేసి తీసుకెళ్ళిపోతారు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, చాలా తెలివిగా ఒక ఆవాలు ఒక చిన్న సంచిలో కట్టుకొని దానికి చిన్న హోల్ పెడతారనమాట. పెట్టేసరికి ఆ ఆవాలు ఇలా సంచిలో ఇలా నడుముకి పెట్టుకుంటారు. ఒక్కొక్క ఆవాలు ఇలా పడిపోతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ వే అంతా కూడా మార్గం అంతా వెళ్ళేసరికి అక్కడికి వెళ్తారు, చక్కగా దర్శనం చేసుకుంటారు. అద్భుతమైన దర్శనం కలుగుతుంది. నీల మాధవ రూపంలో భగవంతుడు అక్కడ ఉన్నారు. ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తారు, ఆయన ఒక పక్షి ఇలా అని వచ్చి అక్కడ ఉండే కుండం లోపలికి వెళ్ళి ఇలా మునిగింది. వెంటనే వైకుంఠ స్వరూపంలో చతుర్భుజ రూపాలు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట ఆ యొక్క పక్షి. అంత అద్భుతమైన ప్రదేశం అక్కడ. చూసేసరికి చాలా ఆనందిస్తారు. మా రాజుగారికి చెప్పాలి అని వెంటనే బయలుదేరి ఇంద్రద్యుమ్న మహారాజు గారికి చెప్తారు. చెప్తే మరి దారి ఎలా తెలియదు కదా అనేసరికి అప్పటికి ఈ ఆవాల నుంచి అన్ని చెట్లు వచ్చేస్తాయి, చిన్న మొలకలు వచ్చేసాయి అనమాట. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు గారిని పట్టుకొని ఈ విద్యాపతి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఆ దర్శనం అనేది కలగదు. ఆ స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. ఇక్కడ విశ్వవసు బాధపడతారు, ఇంద్రద్యుమ్న మహారాజు కూడా చాలా బాధపడతారు. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా స్వామి దర్శనం అంతర్ధానం అయిపోయింది అనగానే స్వామి ఇలా కళ్ళలో కనిపించి, అయ్యా నేను ఇంకొక అద్భుతమైన రూపంలో ఈ ప్రజలందరికీ కూడా దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నా, కాబట్టి మీరు ఆయన ఒక యజ్ఞాన్ని చేస్తారనమాట. అందులో కనిపించి స్వామి చెప్తారు, ఒక పెద్ద చెక్క ముక్క ఇలా నీళ్ళల్లో ఆ సముద్రంలో వస్తుంది మీ దగ్గరికి, దానితో మీరు విగ్రహాలు చేయించండి అని చెప్తారనమాట. సరే అని ఇంద్రద్యుమ్న మహారాజు గారు దీన్ని తీసుకొచ్చి, కొన్ని రోజులకి భగవంతుడు చెప్పిన విధంగానే వచ్చేసింది. దాన్ని తీసుకొని చూసేసరికి ఎవరు చెక్కుతారు ఇక్కడ నుంచి విగ్రహాలు అనే లోపల విశ్వకర్మ ఒక చాలా వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో వస్తాడనమాట. వచ్చి, అయ్యా నేను చక్కగా చెక్కి పెడతాను, కానీ నేను బయటికి వచ్చేంత వరకు మీరు రాకూడదు అని చెప్తారు. ఈ కండిషన్తో లోపలికి వెళ్ళిపోతారు.
గుండీచ అనంటే ఈ యొక్క ఇంద్రదుమ్న మహారాజు గారి యొక్క భార్య. ఆవిడికి కొన్ని రోజులు అయ్యాక డౌట్ వచ్చింది, ఏంటి ఈ ముసలాయన లోపలికి వెళ్ళాడు, అసలు చెక్కుతున్నప్పుడు టక్ టక్ సౌండ్ అయినా రావాలి కదండి, ఏమీ వినిపించట్లేదు అని వెళ్ళి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అసలు ప్రశాంతంగా అసలు ఇంత వాయిస్ కూడా లేదనమాట. అయితే ఆవిడ అనుకుంది ఈయన చనిపోయాడేమో, ఏమైందో తెలియదు, కాబట్టి మనం విగ్రహాల్ని చూడాలి అని అంటే ఎలాగైనా సరే దీన్ని ఓపెన్ చేయాలి అని డోర్ ఓపెన్ చేయించేసాను. అయ్యో, ఓపెన్ చేయించేసరికి అక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఇన్కంప్లీట్ విగ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ అలానే ఉండిపోయాయి అన్నమాట. అయితే ఇంద్రదుమ్న మహారాజు గారికి చాలా బాధేస్తుంది, అదేంటబ్బా ఇలా ఉండిపోయారు జగన్నాథుడు అనేసరికి జగన్నాథుడు సాక్షాత్తుగా కృష్ణుడు తన కలలో కనిపించి, ఈ విధంగానే నేను ఇక్కడ పూరి క్షేత్రంలో చక్కగా ఆరాధన చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అడిగారు కదా కృష్ణుడు గుండె ఉందా అని, కృష్ణుడు గుండె కాదండి, సాక్షాత్తుగా కృష్ణుడే జగన్నాథుడిలా ఉన్నాడు అక్కడ. భగవంతుడికి భగవంతుడి యొక్క విగ్రహానికి తేడా లేదు. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సనాతన ధర్మంలో విగ్రహారాధన లేదు. మీరు చూడండి, భగవంతుడే వచ్చి నా విగ్రహాల్ని చేయించింది అని చెప్తున్నారు. కాబట్టి మనం స్వామి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేస్తుంటే అది సాక్షాత్తుగా భగవంతుణ్ణి ఆరాధన చేసినట్టే. మన సనాతన వైదిక సంస్కృతిలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి మనకి విగ్రహారాధన అన్నిటికంటే శ్రేష్టమైన మార్గము అని చెప్పడానికి. కాబట్టి ఎవరైతే మీ దాంట్లో విగ్రహారాధన లేదు, విగ్రహారాధన అవసరం లేదు అనే వాళ్ళందరికీ కూడా జగన్నాథుడి యొక్క లీలే ప్రత్యక్ష ప్రమాణం. స్వామి సాక్షాత్తుగా తన విగ్రహాన్ని చేయించుకున్నారు. చేయించుకున్నాకండి ఒక అద్భుతమైన ఆలయాన్ని ఇంద్రదుమ్న మహారాజు గారు నెలకొల్పుతారు. చాలా పెద్ద కథ అండి అది, మీకు కొద్దిగా చిన్నగా చెప్తాను. అయితే ఈ ఆలయం వచ్చాక ఈ ప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తారో భగవంతుడు ఇంద్రదుమ్న మహారాజు గారిని అడుగుతారు, ఇంత నా కోసం సేవ చేసావు, ఇంత తపనగా నా ఆలయాన్ని కట్టించావు, ఇంత ప్రేమతో నన్ను ఆరాధన చేస్తున్నావు, నీకు ఏదన్నా కోరిక ఇవ్వాలనుంది, మీరు ఏదన్నా వరం కావాలి అని అంటే కోరుకోండి అని అంటారనమాట. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజు గారు 3 కోరికలు కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ కోరికలు అవి అని? ఒకటి ఏంటి అని అంటే, అయ్యా నీ చేతులు ఎప్పుడు కూడా తడిగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా తింటూ ఉండాలన్నమాట, భోజనం చేస్తూ ఉండాలి, స్వామి ప్రసాదాన్ని నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి. స్వీకరించి చేతులు కడుగుతారు కదండి, చేతులు కడుక్కోగానే ఇంకో నైవేద్యం రావాల్సిందే అక్కడికి ఇంకొకటి. కాబట్టి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండే ఒక విలక్షణమైన సాంప్రదాయం ఏంటి అని అంటే, ప్రతి నిత్యము కూడా భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేస్తూ ఉంటారన్నమాట. పూరికి ఎంత మంది వెళ్తే అంత మందికి భగవంతుడి యొక్క మహాప్రసాదం అనేది లభిస్తూ ఉంటుంది. కొత్త మట్టి కుండలలో స్వామికి చేస్తూ ఉంటారనమాట నైవేద్యం. ఎంతో వేల మంది సేవకులు కేవలం భగవంతుడి యొక్క నైవేద్యాన్ని ఉండడానికి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎంతో బాగుంటుందండి. పూరికి వెళ్ళి మీరు చూసారనుకోండి, అసలు ఆ వంటశాల, ఆ వంట గది లోపలికి వెళ్ళనివ్వరు, బయట నుంచి చూస్తే కట్టెల పొయ్యి మీద కొత్త కొత్త కుండలతో వాళ్ళందరూ కూడా తయారు చేస్తారు. అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది, ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి వంటింట్లో అందించటము కొన్ని తరతరాలుగా చేస్తున్నారనమాట వాళ్ళ యొక్క వంశీకుల సేవ. కొన్ని వేల మంది పూరి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా భగవంతుడికి ఈ విధంగా నైవేద్యాలు అనేవి సమర్పణ అవుతుంది. అవందరినీ కూడా భక్తులకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఇది మొట్టమొదటి కోరిక. రెండో కోరిక ఏంటి అని అంటే, అయ్యా నీ దర్శనం ఎప్పుడు కూడా భక్తులకి అవుతూ ఉండాలి. కాబట్టి పూరి క్షేత్రంలో జగన్నాథుడు చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోతారు. మామూలు సమయంలో ఎప్పుడు కూడా దర్శనం. మీకు విషయం తెలుసా, అక్కడ విచిత్రం ఏంటి అని అంటే, స్వామికి అలంకరణ చేసేటప్పుడు కూడా భక్తులు దర్శనం చేస్తూ ఉంటారనమాట. స్వామికి అలంకరణ తీసేసి నెక్స్ట్ అలంకరణ వేస్తూ ఉంటారు, అయినా సరే భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. జనరల్ గా ఆలయంలో మనం చూసాం అనుకోండి, అలంకరణ అయిపోయాక కర్టెన్లు తీసి దర్శనం ఉంటుంది, కానీ పూరిలో ప్రతి నిత్యము దర్శనమే అనమాట. మూడో కోరిక ఏంటో తెలుసా అండి, నాకెప్పుడు కూడా పిల్లలు పుట్టకూడదు. అయితే ఎందుకు ఇంద్రదుమ్న మహారాజు గారు ఇలా అన్నారు అని అంటే, ఇప్పుడు నాకు పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడు అంటాడు ఇది మా నాన్న కట్టించిన గుడి, వాళ్ళ పిల్లవాడు అంటాడు మా తాత కట్టించిన గుడి, దీనికి నేను అర్హుణ్ణి, నాకు స్పెషల్ దర్శనాలు కావాలి, నేను చెప్పింది జరగాలి. అయ్యా ఇది నీ గుడి, నీ భక్తుల గుడి, నీకు నీ భక్తులకి ఎవ్వరు మధ్యలో రాకూడదు, చక్కగా వాళ్ళందరూ నేను సేవ చేసుకోవాలి, కాబట్టి నా అనేవాడు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నారండి ఇంద్రదుమ్న మహారాజు. ఇప్పుడు చూడండి, అంత భగవంతుడు వచ్చి మీ కోరికలు నెరవేరుస్తా అని అన్నప్పుడు ఇంద్రదుమ్న మహారాజు తన కోసం తానేమన్నా అడిగాడా అండి? అయ్యా నువ్వు బాగుండాలి, నువ్వు బాగా తినాలి, నువ్వు నీ భక్తులకి మంచిగా కృప చూపించాలి, నా అనేది ఉండకూడదు. నువ్వు నీ భక్తులు ఇద్దరు కూడా చక్కగా
మీ పైన ప్రేమ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ పైన ప్రేమ నువ్వు చూపించు. ఇది నిజమైన చక్కగా భక్తి కోరుకున్నారు. అని అంటే జగన్నాథపురిలో ఉంది సాక్షాత్తుగా కృష్ణుడు, సాక్షాత్తుగా బలరాముడు, సాక్షాత్తుగా సుభద్ర. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. ఆ నీలాచలంలో ఉంది సాక్షాత్తుగా కృష్ణుడే. అయితే అక్కడ ఉండే సాంప్రదాయం, ఆ లోకల్ సాంప్రదాయం ప్రకారంగా నాభి బ్రహ్మ అని అంటారు. అది ఏంటో తత్వం ఇంకా అంత ఎవరికి కూడా తెలియదు, అదొక రహస్యం. నాభి బ్రహ్మ అది జగన్నాథుడి లోపల నుంచి ఇంకొక విగ్రహం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ అది ఏంటి అనే విషయాలు మనకి అంత క్లారిటీగా తెలియదు అనమాట. ఇంకో విషయం ఏంటి అని అంటే స్వామి యొక్క ఈ విచిత్రమైన లీలలు, ఈ విలక్షణమైన లీలలు ఎన్నో ఎన్నో ప్రదేశాల్లో ఉంటూ ఉంటాయి. కానీ జగన్నాథపురిలో ఉండే కృష్ణుడు, మనం ఆ నాభి బ్రహ్మ చేత కృష్ణుని జగన్నాథుని ఆరాధన చేయట్లేదు, జగన్నాథుడు కృష్ణుడు కాబట్టి ఆరాధన చేస్తున్నాం. ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క లీలలలో ఎన్నో రకాల రహస్యాలు, ఎన్నో లీలలు జగన్నాథపురిలో మనం వీక్షిస్తాం అన్నమాట. ఆ విగ్రహాలు కూడా ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుస్తారు కదండి. అవునండి. వాటి గురించి కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి ఉన్నా కూడా. నిజమే, లీలలు చాలా భగవంతుడు ఉంటాయి. అక్కడ చెప్తారు ఏంటి అని అంటే భగవంతుడికి నిజంగా మారాల్సిన అవసరం లేదు. ఒకసారి భగవంతుడి యొక్క విగ్రహాన్ని మనం ఆరాధన చేస్తున్నాం మనస్సుతో ఆవాహన చేసి అని అంటే అక్కడ సాక్షాత్తుగా భగవంతుడు వచ్చి ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. భగవంతుణ్ణి ఆ విగ్రహం లోపలికి ఆవాహన చేస్తాం అన్నమాట. చాలా మంది అంటారు మీరు రాయిని పూజ చేస్తున్నారు. మేము రాయిని పూజ చేయట్లేదండి, రాయి లోపలిని భగవంతుని ఆహ్వాన చేసి, ఇప్పుడు చూడండి ప్రేమ మీరు ఎవరి దగ్గరైనా ఉంది అని అనుకోండి, అయ్యా మీరు తప్పకుండా రావాలి మా దగ్గరికి అని అంటే మీరు వెళ్తారా లేదా? వెళ్తారా అండి? ఆహ్వానిస్తే ఖచ్చితంగా తప్పకుండా వెళ్తారు కదా. ప్రేమతో ఆహ్వానం చేస్తే తప్పకుండా వెళ్తారు కదా. మరి భగవంతుడు ప్రేమైక మూర్తి అన్నప్పుడు అంతటా ఉండే స్వామి ఆ రాయిలో ఎందుకు ఉండరండి? అయ్యా స్వామి నిన్ను ఈ విధంగా నేను ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మనం ప్రేమతో ఆహ్వానం చేస్తే ఎందుకు స్వామి రాడండి కదా. కాబట్టి మనం ఆరాధన, ఆ శ్రీ విగ్రహాన్ని యొక్క ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అందులో భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నాడు. కాబట్టి ఆ స్వామిని అక్కడ చూస్తే నవకలేవరం అనే ఒక ఉత్సవం చేత ఎప్పుడైతే అధిక ఆషాఢ మాసం వస్తుందో అప్పుడు మారుస్తారనమాట విగ్రహాల్ని. ఒక కొత్త విగ్రహాలని చేయించి అందులో నుంచి ఈ నాభి బ్రహ్మని ఇందులోపల పెట్టి మిగతా ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా చేసేసి ఈ పురాణ విగ్రహాలన్నింటినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఒక ఆలయంలోనే ఒక దగ్గర ఉంటుంది, ఒక ప్రదేశం ఉంటుంది అనమాట. అందులోపల వాళ్ళు పూజ చేస్తారనమాట. ఇది అక్కడ పూరిలో ఒక లోకల్ సాంప్రదాయంగా నడుస్తూ ఉంటుంది. అయితే ఒకళ్ళ దగ్గర నుంచి నేను విన్నాను, ఒక భక్తుల దగ్గర నుంచి. ఆయన అంటారు, భగవంతుడు అంటున్నారు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళతో, అయ్యా సాక్షాత్తుగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని అయినా నేనైనా సరే ఒక రోజు ఎక్స్పైరీ, ఒక రోజు అయిపోతాను, ఆ కొత్త విగ్రహం రావాల్సి వస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఉండే మనుషులు అనుకుంటారట నేను ఎప్పటికీ జీవిస్తాను, నాకు అప్పుడు ఎప్పుడు ఎండ్ రాదు అని అనుకోని వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క ఆశల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు నెరవేర్తిస్తూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యం అని అంటే మనం ఉండే వాళ్ళందరూ కూడా పక్కన ఉండే వాళ్ళు పోతున్నారు అని మనం గమనించినా సరే నేను మాత్రం పోను, నాకు మాత్రం ఎండ్ లేదు అని అనుకుంటారు. అవును. కాబట్టి జనాలకు చూపిస్తూ ఉన్నారట భగవంతుడు ఈ లీల మాధ్యమంగా అని కూడా ఒకళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నానన్నమాట. కాబట్టి జగన్నాథుడి యొక్క లీలలు అనంతం, అద్భుతం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా జగన్నాథ క్షేత్రాన్ని దర్శించండి, ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాయండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. హరే కృష్ణ.